Hello guys, welcome to my channel Suman Sun. మీరు సి ప్రోగ్రామ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? కరెక్ట్ వీడియోని క్లిక్ చేశారు. ఈ వీడియోతోనే నేను స్టార్టింగ్ చేస్తున్నా. మీరు సి ప్రోగ్రామ్ నేర్చుకోవాలంటే కరెక్ట్ వీడియోని క్లిక్ చేశారు. డోంట్ బి నర్వస్, మీరు కరెక్ట్ వీడియోని క్లిక్ చేశారు. మీకు సి ప్రోగ్రామ్ నేర్పించే బాధ్యత నాది. జీరో టు హీరో, బేసిక్స్ టు అడ్వాన్స్డ్ ప్రతి ఒక్కటి నేర్పిస్తా. 12 మాడ్యూల్ ఉంటాయి మన వీడియోస్లలో. 12 వీడియోలలో మీకు సి ప్రోగ్రామ్ వచ్చేసింది, నెలలో వచ్చేసింది. మీరు చేయాల్సింది ఏం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం. ఆ తర్వాత డైలీ కన్సిస్టెంట్గా కొంతమంది ఏంటంటే సర్లే ఈరోజు చదువుదాం, ఓపెన్ చేస్తాడు బుక్, మాడ్యూల్ 1 వింటాడు, ఓకే వచ్చేసింది, మాడ్యూల్ 2 వచ్చేసింది, అయిపోయి ఆ తర్వాత మూడో రోజు నుంచి నెక్స్ట్ నుంచి ఎవడో ఓపెన్ చేయడు. అందుకే మీరు సి ప్రోగ్రామ్ నేర్చుకోవాలనుకుంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది అన్ని పైథాన్ లాంగ్వేజ్ లాగా సింపుల్గా ఉండదు, కొంచెం టఫ్ ఉండిద్ది. టఫ్ ఉందని భయపడే కాకండి, నేను సింపుల్గా చెప్తా. ప్రతి ఒక్క టాపిక్ నేను సింపుల్గా దగ్గర నుండి చెప్తా. ప్రతి ఒక్కటి నేను దగ్గర నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా తెలుగులో. ప్రతి ఒక్కటి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమయ్యేటట్టు, ఒక డల్లర్ స్టూడెంట్ కూడా అర్థమయ్యేటట్టు నేను చెప్తా. ఈరోజు వచ్చేసి మాడ్యూల్ 1. ఈరోజు టాపిక్స్ వచ్చేసి నోయింగ్ ద కంప్యూటర్, వాట్ ఈస్ సి, ఇన్స్టాలేషను, ఆ తర్వాత యువర్ ఫస్ట్ సి ప్రోగ్రామ్. ఈ 4 ఈరోజు. నోయింగ్ ద కంప్యూటర్. భయ్యా మేము సి ప్రోగ్రామ్ నేర్చుకోవాలనుకుంటున్నాం కదా, మా కంప్యూటర్ గురించి దేనికి అని మీరు ఒక క్వశ్చన్ రావచ్చు మీ మైండ్లో. డెఫినెట్గా వస్తుంది. కాకపోతే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, సి ప్రోగ్రామ్ చేస్తారు సరే. ఇప్పుడు సపోజ్ సి ప్రోగ్రామ్ ఎక్కడ చేస్తారు మీరు? ఓకే, నీ ఇక్కడ ఫోన్ ఉంది, ఫోన్లో చేస్తావు, లేదంటే ల్యాప్టాప్లో చేస్తావు, లేదంటే కంప్యూటర్లో చేస్తావు. ఒక ప్రోగ్రామ్ అనేది మనం కంప్యూటర్లో చేస్తాం. మనం కంప్యూటర్ గురించి తెలియకుంటే మనకి ఎందుకు భయ చెప్పండి? అందుకనే ఫస్ట్ నోయింగ్ నీ కాలేజెస్లలో పీసీ అంటే ప్రోగ్రామ్ సాల్వింగ్ బై యూజింగ్ సి ప్రోగ్రామ్ అని ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది. పీసీ అనే సబ్జెక్ట్ ప్రతి కాలేజీలో ఉంటుంది, నాకు తెలిసినంతవరకు 99% కాలేజీలలో ఉంటుంది. ఆ సబ్జెక్ట్లో ఫస్ట్ 2 చాప్టర్స్లో నోయింగ్ ద కంప్యూటర్ అంటే బ్లాక్ డయాగ్రామ్, వ్యాన్ న్యూమన్ డయాగ్రామ్ అని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. దీంతో నేను ఫస్ట్ మాడ్యూల్లో ఇచ్చేటే 40 మార్క్స్ కవర్ చేస్తాయి నాకు తెలిసినంతవరకు. మా యూనివర్సిటీలో అయితే అలాగే కవర్ చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ వాట్ యూ విల్ లర్న్ హియర్: బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద కంప్యూటర్, మెమరీ హైరార్కీ, ప్రిన్సిపల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్, లాంగ్వేజ్ హైరార్కీ, హై లెవెల్ లాంగ్వేజ్, కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. ఇవి నేర్చుకోబోతున్నారు ఈరోజు 5 టాపిక్స్. ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద కంప్యూటర్. ఇది వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద కంప్యూటర్. ఇది చూసి మైండ్ ఖరాబ్ చేసుకోకండి, మీరు అది డ్రా చేయక్కర్లేదు. ఎగ్జామ్లో అయినా సింపుల్గా డ్రా చేసిన మార్క్స్ పడతాయి. నేను మీకోసం సింపుల్గా డయాగ్రామ్ క్రియేట్ చేశాను. ఇది కూడా పెద్దగా నాకు తెలిసి ఏం ఉండదు. నేను దాంట్లో ఏం చేశాను అంటే సిపియూని సపరేట్గా తీసా, మిగతా డయాగ్రామ్ అలా పెట్టా అంతే. ఇక్కడ చూడండి మీరు, అంటే అక్కడ సిపియూ అనేది జస్ట్ ఇచ్చా, అక్కడ ఫస్ట్ డయాగ్రామ్ లేదంటే సిపియూ టోటల్ పార్ట్స్ పెట్టాడు. నేను ఆ సిపియూని సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఆ సిపియూని బయట తీసి మిగతా పార్ట్స్ మాత్రం పెట్టా. ఇన్పుట్, అవుట్పుట్ డివైజెస్, ర్యాము, రోము, సిపియూ. ఇది ఇక్కడ ఫస్ట్ మనకు సిపియూ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని తెలుసు, అది బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అంటారు, అది ఇంపార్టెంట్. దాని లోపల కొన్ని ఉంటాయి, అది నెక్స్ట్ చెప్తా. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్ మాట్లాడదాం. అందరికీ ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్ అంటే ఒక్కసారి వీడియో ఆఫ్ చేసి మీకు తెలిసేమో చెప్పుకోండి ఒకసారి మీ నోట్లో. అంటే ఏమంటారు? ఇన్పుట్ డివైస్ అంటే లోపల ఉంటాయి, అవుట్పుట్ డివైస్ అంటే బయట కనిపించేటి అవుట్పుట్ డివైస్ అంటారు. కాదు, అది రాంగ్. ఇన్పుట్ డివైస్ అంటే విచ్ గివ్స్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఇప్పుడు మౌస్తో మనం కర్సర్ ఉంటుంది కదా, కర్సర్ అంటే యారో మార్క్. అదే ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ మనం మౌస్తో ఏదైనా క్లిక్ చేస్తే ఒక ఇన్పుట్ ఇస్తున్నాం మనం కంప్యూటర్కి, అది అవుట్పుట్లా ప్రొడ్యూస్ చేస్తుంది మనకి. ఇప్పుడు కీబోర్డ్తో ఏదైనా టైప్ చేస్తే అదొక ఇన్పుట్, లేదంటే ఒక స్కాన్ చేసినప్పుడు అదొక ఇన్పుట్, దాన్ని ఇన్పుట్ డివైస్ అంటారు. అంటే ఇన్పుట్ ఇచ్చేదాన్ని ఇన్పుట్ డివైస్ అంటారు, అవుట్పుట్ ఇచ్చేదాన్ని అవుట్పుట్ డివైస్ అంటారు. అంటే ఇప్పుడు స్పీకర్ నుంచి సౌండ్ బయటకు వస్తుంది, అది అవుట్పుట్. ప్రింటర్ నుంచి ప్రింట్ వస్తుంది, అది ఒక అవుట్పుట్ డివైస్. మానిటర్లో మనకి డిస్ప్లే చేస్తుంది, ఓకేనా, మనకు ప్రోడక్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది, అది అవుట్పుట్. అది ఇన్పుట్ డివైస్కి అవుట్పుట్ డివైస్కి తేడా. ఆ తర్వాత ర్యామ్ అంటే ఏంది, రోమ్ అంటే ఏంది, అది హార్డ్ డిస్క్, స్టోరేజ్ మెమొరీ, అదే సెకండరీ మెమొరీ, ఆ స్టోరేజ్, దాన్ని రోమ్ కూడా అంటారు. ర్యామ్, రోమ్ అంటే సింపుల్గా చెప్తా. ర్యామ్ అంటే ఏం లేదు భయ్య, అది ఇప్పుడు మనం గేమ్ ఆడుతున్నాం, మనం ఏదైనా మెసేజ్ వచ్చింది, మనం వెనక్కి మెసేజ్ నొక్కినప్పుడు వాట్సాప్లోకి వెళ్ళిపోద్ది, ఆ గేమ్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటుంది. అదే ఆ రన్ అయ్యేదంటే టెంపరీగా రన్ అయ్యేదా, దాన్ని మనం టెంపరీ మెమొరీ అనొచ్చు, ర్యామ్ అనొచ్చు. అదే ప్రైమరీ మెమొరీ. అదే ఇప్పుడు సెకండరీ మెమొరీ, రోమ్ వచ్చేసి పర్మనెంట్ మెమొరీ. ఏంటంటే ఫొటోస్, వీడియోస్, గ్యాలరీలు స్టోర్ అయింటాయి కదా, దాన్ని మనం రోమ్ అంటాం. ర్యామ్కి రోమ్కి తేడా ఇదే, ఓకేనా? సింపుల్గా చెప్పాను కదా. అంటే ఇప్పుడు జస్ట్ రీసెంట్లో రన్ అవుతుంటే స్విచ్ ఆఫ్ చేసినప్పుడు అవి వెళ్ళిపోతాయి, దాన్ని ర్యామ్ అంటారు. రోమ్ అంటే మనం స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్
మన గ్యాలరీలో ఫొటోస్ అలాగే ఉంటుంది, కంప్యూటర్ ఆఫ్ చేసిన ఫొటోస్ అలాగే ఉంటుంది. కానీ గేమ్ ఆడుతున్నప్పుడు కంప్యూటర్ ఆఫ్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అది ర్యామ్కి రోమ్కి. మనము ర్యామ్ అంటే మనం ఎక్కడ వింటాం, ఫోన్లు కొనేటప్పుడు 4 GB ర్యామ్, 6 GB ర్యామ్, 8 GB ర్యామ్ ఫోన్ కొంటాం కదా, అదే ర్యామ్ అంటే. మీకు ర్యామ్ అంటే సింపుల్గా చెప్పాను కదా, అందుకే చాలా మంది ఏంటంటే 4 GB ర్యామ్ కొంటే గేమ్ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు కొన్నిసార్లు గేమ్ రన్ ఉంటుంది, ఆఫ్ అయిపోయింటుంది గేమ్. అదే 8 GB ర్యామ్ అయితే గేమ్ రన్ అవుతూ ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఎక్కువ ర్యామ్ ఉండేదాన్ని ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియూలో చూసుకుంటే లోపల 4 ఉంటుంది, సియు, ఏఎల్యు, క్లాక్, రిజిస్టర్. ఫస్ట్ సియు అంటే ఏంటంటే కంట్రోల్ యూనిట్. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, లైక్ ఒక కోడ్ ఇచ్చినప్పుడు ఆ కోడ్ని అవుట్పుట్ కదా మొత్తం ఆ కంట్రోల్ చేసే ప్రాసెస్ మొత్తం కంట్రోల్ యూనిట్ చూసుకుంటారు. ఆ తర్వాత ఏఎల్యు అంటే ఇప్పుడు క్యాలిక్యులేటర్స్లో మనం 1+1 అంటే 2+2 అంటే కొడతాం కదా, అదంతా అర్థమెటిక్ లాజికల్ యూనిట్. ఏఎల్యు అంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్. మీరంతా నేను చెప్పేదంతా ప్రతి ఒక్కటి నేను ఇచ్చే నోట్స్ కానీ నేను చెప్పేదాన్ని కానీ సింపుల్ వేస్లో మీరు నోట్స్ రాసుకుని ఆ సింపుల్ వేస్లో రాసుకుంటే మీకు గుర్తుకుంటుంది. అదే కాకుండా మీకు అర్థమవుతుంది, ఓకేనా. ఏఎల్యు అంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్. అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అంటే ఏంటంటే అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ మొత్తం అర్థమెటిక్ లాజికల్ యూనిట్ చూసుకుంటుంది. ఆ తర్వాత క్లాక్. ఇప్పుడు సపోజ్ నువ్వు అలారం పెట్టావు నైట్, అంటే నేను నైట్ 9 పడుకున్నాం, మార్నింగ్ 5కి లేవాలనుకుంటున్నాను, 5కి అలారం పెట్టాను అనుకో, అప్పటి నుంచి అది క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటుంది టైం. 5కి కరెక్ట్గా అలారం క్లిక్ చేస్తుంది, అది క్లాక్. రిజిస్టర్స్ అంటే ఏంటంటే మెమొరీ. రిజిస్టర్స్ అంటే అదే రోమ్ అనేది మెమొరీ, అది హార్డ్ డిస్క్ అవన్నీ రిజిస్టర్స్ అంటారు సింపుల్గా. ఇప్పుడు చూసుకోవాలంటే ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్, ఇది క్లియర్ కట్గా డెఫినేషన్ ఉంది, చూసుకోండి. ఒకసారి నేను డెఫినేషన్ చదివి వినిపిస్తాను. ఇన్పుట్ డివైస్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ దే అలో యూజర్స్ టు ఎంటర్ కమాండ్స్ ఆన్ డేటా. చూడు నేను చెప్పింది ఏముంది ఆడ ఇంగ్లీష్లో ఏం లేదు. విచ్ గివ్స్ ఇన్స్ట్రక్షన్స్ అంటే విచ్ గివ్స్ కమాండ్, అది ఎగ్జాంపుల్స్ కీబోర్డు, మౌస్, స్కానర్ ఎక్సెట్రా. అవుట్పుట్ డివైస్ ఆర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్ దట్ ఆర్ యూజ్డ్ టు సెండ్ ఏ డేటా ఫ్రమ్ పీసీ టు ఏ యూజర్ ఆర్ ఎనీ అదర్ డివైస్. సపోజ్ మనం ఇప్పుడు ఒక ప్రింట్ పేపర్ చేయడానికి పక్కన ప్రింటర్ నుంచి ప్రింట్ వస్తుంటుంది, అంతే, అక్కడ అవుట్పుట్ ఇస్తుంది మనకి, అదేడ ఇంగ్లీష్లో మెన్షన్ చేశారు, అంతే, ఏం లేదు, సింపుల్. ఇన్పుట్ అయితే గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, అవుట్పుట్ అంటే గివింగ్ ప్రోడక్ట్, అది సింపుల్ గుర్తుపెట్టుకోండి. మెమొరీ చెప్పా కదా ఆల్రెడీ, ర్యామ్, రోము, ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ. విచ్ ఈజ్ టెంపరీలీ అంటే చూడు ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్ దట్ ఆర్ కరెంట్లీ బీయింగ్ ప్రాసెస్, అంటే అవి జరుగుతూ ఉంటాయి, అవి మాత్రమే ర్యామ్లో స్టోర్ అయితే, అవి స్విచ్ ఆఫ్ చేసేసి ఫోన్ ఆఫ్ చేసినా కంప్యూటర్ ఆఫ్ చేసినా వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఆర్ కెప్ట్ ఇన్ ప్రైమరీ మెమరీ. సెకండరీ మెమరీ అంటే ఇన్ కాంట్రాస్ట్ టు ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీస్ నాన్ వాలటైల్. ఇది నాన్ వాలటైల్ ఏంటంటే ఆవిరి అయిపోదు. ఇదేంటంటే ఇప్పుడు గ్యాలరీలో ఫొటోస్ ఉన్నాయనుకో, అవి డిలీట్ కావు, ఆవిరి అయిపోవు. అదే ర్యామ్ అయిందనుకో, రీసెంట్ యాప్స్లో ఉంటుంది, అది ఆవిరి అయిపోతుంది. అందుకే ర్యామ్ అనేది వాలటైల్, రోమ్ అనేది నాన్ వాలటైల్. విచ్ మీన్స్ దట్ ఇట్స్ కంటెంట్స్ ఆర్ నాట్ లాస్ట్ వెన్ ద కంప్యూటర్ ఈస్ టర్న్ ఆఫ్. అంతే, సింపుల్గా నేను చెప్పినట్టే ఉంది. కంప్యూటర్ ఆఫ్ చేసినప్పుడు ఫోటోలు పోవు, అంతే, సింపుల్ గుర్తుపెట్టుకోండి. మెమరీ హైరార్కీ. మీరు ఏంది భయ్య ఇంత కొండ ఉంది, అసలు ఏంది మీరు అంత టెన్షన్ తీసుకోకండి, మైండ్కి ఎక్కువ ప్రెషర్ పెట్టకండి, సింపుల్గా చెప్తా. మెమరీ హైరార్కీ ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు లేదా చిన్నప్పుడు స్కూల్స్లో కానీ హ్యూమన్ ఎవాల్యుయేషన్ చూసినారు, ఒక కోతి నుంచి మనిషి ఎలా మారిండో, అలా ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఓల్డెన్ డేస్లో వాడేటి ఇప్పుడు వాడేటి ఒక ఆర్డర్లో రికగ్నైజ్ చేశారు, మౌంటైన్ షేప్లో, అదే పిరమిడ్ షేప్లో. సిపియు రిజిస్టర్స్ అంటే హార్డ్ డిస్క్స్, ర్యామ్, రోమ్ అయ్యి. క్యాచమ్ మెమరీ అంటే ఏంటంటే మీరు ఫోన్ వాడుతున్నారు, ఇప్పుడు ఫోన్లో యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి క్లియర్ క్యాచ్ అని ఒకటి ఉంటుంది. క్లియర్ క్యాచ్ కొడితే మనం యాప్ డేటా మొత్తం వాడిందంతా రిఫ్రెష్ అయింది, అది క్లియర్ క్యాచ్. ఓ టెన్షన్ తీసుకోకండి, క్లియర్ క్యాచ్ అని క్యాచ్ మెమరీ ఏంటంటే క్లియర్ క్యాచ్ అంటే క్యాచ్ మెమరీ అంటే ఒక యాప్ మనం వాడినప్పుడు ఆ క్లియర్ క్యాచ్ అని ఉంటుంది యాప్ ఇన్ఫోలో, ఆ క్లియర్ క్యాచ్ అని కొడితే యాప్ అంతా రిఫ్రెష్ అయిపోతుంది, అది క్లియర్ క్యాచ్ అనేది. మెయిన్ మెమరీ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు మెయిన్ మెమరీ అంటే హెచ్డి కార్డ్స్ అవి ఉంటాయి కదా, అవే. ఆ తర్వాత మ్యాగ్నెటిక్ డిస్క్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మీరు గుంటూరు కారం సినిమా చూసింటారా, మహేష్ బాబు గారిది. గుంటూరు కారం సినిమాలో వాళ్ళ నాన్నగారు కిటికీ కాడ కూర్చొని పాట ఏంటంటాడు, ఒక రోల్ అయితే ఉంటుంది కదా, మ్యాగ్నెటిక్ టేప్, అది మ్యాగ్నెటిక్ డిస్క్. అది ఆ మ్యాగ్నెటిక్ డిస్క్ని, అది మ్యాగ్నెటిక్ డిస్క్ అంటే అది సింపుల్గా చెప్పాలంటే అది ఒక టైప్ ఆఫ్ మెమరీ. ఆప్టికల్ డిస్క్ అంటే డివిడీస్, మీకు అందరికీ తెలుసు, డివిడీస్ చిన్నప్పుడు చూసింటారు. మ్యాగ్నెటిక్ టేప్స్ అంటే అది
సినిమా రోల్స్ ఉంటాయి కదా, టేప్స్. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ గారు సీఎం గారిని కలిసినప్పుడు ఫోటో అడుగుతాడు కదా, ఫోటో ఇయ్యరు ఆయన. అప్పుడు ఫోటోగ్రాఫర్ ఆల్రెడీ క్లిక్ చేసి ఉంటాడు, ఆ ఫోటోని తీసేయమని డిలీట్ చేయమంటాడు. ఆ డిలీట్ చేయలేడు కాబట్టి అప్పటి కెమెరాస్లలో టేప్ తీసి పారేయమంటాడు. ఆ టేప్ బయటకు తీశారు కదా, అది మ్యాగ్నెటిక్ టేప్ అంటే. అంతే. మెమరీ ఒకవేళ మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్లో మెమరీ హైరార్కీ అంటే ఏం చేస్తే ఆ పేర్లు గుర్తుపెట్టుకొని సోది కొట్టేయండి అంతే. సోది కొట్టడమే ఒక పేజీ మొత్తం సింపుల్గా. ఆ సిపియూ రిజిస్టర్, క్యాచా మెమరీ, మెయిన్ మెమరీ, మ్యాగ్నెటిక్ డిస్క్, ఆప్టికల్ డిస్క్, మ్యాగ్నెటిక్ టేప్ అంటే చెప్పాను కదా సింపుల్గా. అవన్నీ సింపుల్గా ఉంటాయి, నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు మ్యాగ్నెటిక్ టేప్ అంటే ఈ టేప్ టైప్లోని మెమరీ ఉంటుంది. ఆప్టికల్ డిస్క్ అంటే డివిడీస్. మ్యాగ్నెటిక్ డిస్క్ అంటే అది ఒక టైప్ ఆఫ్ మెమరీ. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా గుంటూరు కారం సినిమాలో. ఆ మెయిన్ మెమరీ అంటే హెచ్డి కార్డ్స్. క్యాచా మెమరీ అంటే యాప్ ఇన్ఫోలో క్లియర్ క్యాచ్ అని ఉంటుంది, యాప్ రిఫ్రెష్ చేసేది. సిపియూ రిజిస్టర్స్ అంటే అదే అవన్నీ సిపియూ రిజిస్టర్స్ మొత్తం. ప్రిన్సిపల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ నాకు తెలిసినంతవరకు ఇది అంత అవసరం లేదు, జస్ట్ డెఫినేషన్ చదువుతూ చూడండి. అబ్స్ట్రాక్షన్ ఈజ్ యూజ్డ్ టు హైడ్ ద ఇంటర్నల్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద ఫంక్షన్ ఫ్రమ్ ద యూజర్స్. ద యూజర్స్ ఆర్ ఓన్లీ ఇంటరాక్ట్ విత్ ద బేసిక్ ఇంప్లిమెంట్స్ ఆఫ్ ద ఫంక్షన్, బట్ ఇన్నర్ వర్కింగ్ ఈజ్ హైడెన్. ఇదంతా నీకు అంత ఇంపార్టెంట్ అవసరం లేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్ట్రెస్ తీసుకోకండి ఏంది ఈ అన్న ఇది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని, అది అవసరం లేదు. జస్ట్ ఊరిక పెట్టాలంటే పెట్టే అంతే. అది ఒక ఆర్డర్లో వచ్చా, ఆర్డర్లో కూడా పెట్టే అంతే. అది జస్ట్ మీరు ఊరికే చదివితే అర్థం అయిపోద్ది, మీకు అది అంత అవసరం లేదు. లాంగ్వేజ్ హైరార్కీ విషయానికి వచ్చేస్తే అది కూడా అంతే. ఇప్పుడు ఒక మెమొరీ టైప్ ఎలాగో ఆ మెమొరీస్ అన్నీ ఒక పిరమిడ్ షేప్లో ఎలా రిప్రజెంట్ చేస్తారో ఇక్కడ కూడా లాంగ్వేజెస్ అన్ని పైన 2 ఉన్నాయి కదా, అవి 2 హై లెవెల్ లాంగ్వేజ్, మధ్యలో వచ్చేసి మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, కింద 2 వచ్చేసి మిషన్ లెవెల్ లాంగ్వేజ్. ఫస్ట్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఒకప్పుడు కాలంలో ఈ లాంగ్వేజెస్ అన్ని సి, పైథాన్ ఇవన్నీ ఏం లేవు. ఓన్లీ 01010101 అని బైనరీ లాంగ్వేజ్ రాసుకుంటూ వెళ్ళేవారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే హ్యూమన్స్కి అర్థం చేసుకోలేకుండారని కొంతమంది అసెంబ్లీ లాంగ్వేజ్ అని కనిపెట్టారు. అసెంబ్లీ లాంగ్వేజ్లో అసెంబ్లర్ అని ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కోడ్ రాసినప్పుడు అసెంబ్లర్ అనేది దాన్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే బైనరీ లాంగ్వేజ్ని కన్వర్ట్ చేస్తుంది, అది అసెంబ్లీ లాంగ్వేజ్. ఆ తర్వాత ఇంకా చాలా మంది చాలా విధాలుగా చాలా లాంగ్వేజ్లు రాస్తారంటే ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఒకడు సి కనిపెట్టాడు, ఒకడు C++, అలా చాలా లాంగ్వేజెస్, మోర్ దెన్ 200 లాంగ్వేజెస్ ఉంటాయి హై లెవెల్ లాంగ్వేజెస్. లైక్ పైథాను, జావా, ఆరు, గోలాంగ్, పిహెచ్పి, బొచ్చుడని ఉంటాయి. 200+ లాంగ్వేజెస్ ఉంటాయి. మీకు ఇవన్నీ తెలియని కూడా తెలియదు. మ్యాక్సిమం అందరికి తెలిసింది ఏంటంటే C++, జావా, పైథాన్ అంతే. ఇంకా కొంతమందికి పిహెచ్పి, ఆర్, గోలాంగ్ అంతే. 200+ లాంగ్వేజెస్ ఉంటాయి. బట్ మనం ఇప్పుడే ఎంటర్ అయ్యాం సి లాంగ్వేజ్కి. ఇక్కడ సి అక్కడ కనబడిందా, C++. మనం ఇప్పుడే సి ప్రోగ్రామ్ లాంగ్వేజ్కి ఎంటర్ అయ్యాం. ఓకేనా, సింపుల్గా అర్థం చేసుకోండి, అంతే, ఏం లేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ని లాంగ్వేజ్ హైరార్కీలో పిరమిడ్ షేప్లో రిప్రజెంట్ చేస్తామంటే ఓల్డెన్ డేస్లో, మిడిల్ డేస్లో, ఇప్పుడు ఎలా వాడేవాళ్ళం అంతే. ఆ తర్వాత హౌ కోడ్ ఎగ్జిక్యూట్స్, ఒక కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక కోడ్ రాసాం సి ప్రోగ్రామ్ వాడి printf, scanf. ఓకే సారీ, మీకు printf, scanf అంటే అర్థం కాదు, పోయకొద్దు అర్థమైంది. ఒక కోడ్ రాసాం అనుకో హై లెవెల్ లాంగ్వేజ్లో, లైక్ కంపైలర్ అని ఉంటుంది సి ప్రోగ్రామ్లో. ఆ కంపైలర్ వచ్చేసి హై లెవెల్ ఇప్పుడు అసెంబ్లీ లాంగ్వేజ్లో అసెంబ్లర్ ఏం చేస్తుంది, అసెంబ్లీ లాంగ్వేజ్ నుంచి బైనరీ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ కంపైలర్ హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మెషిన్ లాంగ్వేజ్ అంటే బైనరీ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తుంది. అదే అలాగే ఇంటరప్టర్ కూడా హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉంటుంది. అంటే లైక్ ఎగ్జామ్లో ఇప్పుడు సెమ్ ఎగ్జామ్ జరిగేటప్పుడు రైట్ డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ అని ఒక క్వశ్చన్ ఇస్తారు. అప్పుడు మీరేం రాయాలంటే కంపైలర్ అంటే ఏంటంటే మొత్తం కోడ్, ఇప్పుడు సి ప్రోగ్రామ్లో కోడ్ రాసామనుకో ఆ మొత్తం కోడ్ని ఒకేసారి బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది, అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేస్తుంది. అదే ఇంటరప్టర్ ఏంటంటే లైన్ బై లైన్ కన్వర్ట్ చేస్తుంది. అది మొత్తం ఒకేసారి కన్వర్ట్ చేస్తుంది, ఇది లైన్ బై లైన్ కన్వర్ట్ చేస్తుంది, అది తేడా. ఆ తర్వాత కంపైలర్, ఇప్పుడు ఒక సోర్స్ అంటే అదే కోడ్ రాసాం, దాన్ని కంపైలర్కి ఇచ్చామనుకో అది టార్గెట్ ప్రోగ్రామ్ అంటే అదే లెవెల్ లాంగ్వేజ్ లేదా మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తుంది. ఆ తర్వాత మనకి ఏమన్నా ఎర్రర్స్ ఉంటే ఆ ఎర్రర్స్ని అప్పుడే డిస్ప్లే చేసేస్తుంది మనకి. అంటే మొత్తం కోడ్ మొత్తం కంపైల్ చేయకముందే మనం రన్ నొక్కినప్పుడే మనకి ఇలా ఎర్రర్ అని పడిపోద్ది. ఒకవేళ ఎర్రర్ ఉంటే అవి మీ లాంగ్వేజెస్లో మీ కంపైలర్లో ఉన్న ఆప్షన్ మిగతా దాంట్లో ఉండదు, ఇంటరప్టర్లో అప్పుడు ఉండదు. ఎందుకంటే అది లైన్ బై లైన్ చేసుకుంటూ పోయేటప్పుడు
అవి అక్కడ మిస్టేక్ ఉందని మనకు తెలియదు. ఇది కంపైలర్ ఒకవేళ మన కోడ్లో ఎక్కడ ఒక చిన్న ఎర్రర్ ఉన్నా మనం ఇక్కడ రన్ కొడతానే అక్కడ ఎర్రర్ చూపించేసింది. వాట్ యూ హ్యావ్ లెర్న్డ్: బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్, మెమరీ హైరార్కీ, ప్రిన్సిపల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్, అది అవసరం లేదనుకో, లాంగ్వేజ్ హైరార్కీ, హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్, కంపైలర్. ఇవి ఇప్పుడు నేర్చుకున్నారు. వాట్ ఈస్ సి? ఇప్పుడు మనం సి లాంగ్వేజ్లోకి ఎంటర్ అవుతున్నాం కొద్దిగా. వాట్ ఈస్ సి అంటే వైడ్లీ యూజ్డ్, అంటే ఎక్కువ వాడతారు, దీన్ని ఎక్కువగా వాడతారు. ఆ తర్వాత దీన్ని కనిపెట్టింది వచ్చేసి, అంటే సి లాంగ్వేజ్ కనిపెట్టింది వచ్చేసి డెన్నిస్ రిచ్ అనే అతను సి లాంగ్వేజ్ని ఇన్వెంట్ చేశాడు. ఆ తర్వాత ఇది కంపైల్ లాంగ్వేజ్, ఆల్రెడీ నేను చెప్పాను కంపైలర్ ఉంటుంది సి లాంగ్వేజ్లో, మొత్తం కోడ్ని ఒకేసారి కంపైల్ చేసేది, అంటే అందుకని ఇది కంపైల్ లాంగ్వేజ్. సి అనేది స్టాటికల్లీ టైపుడు, పైథాన్ అనేది డైనమికల్లీ టైపుడు. ఎందుకంటే నేను చెప్తా, ఇక్కడ రాస్తా చూడు, ఇక్కడ రాసేది ఇక్కడ వస్తుంది ఇంట్ ఏ ఈక్వల్ టు 1. ఇది వచ్చేసి సి, ఎందుకంటే ఇక్కడ మనము ఏ అనేది ఒక ఇంటీజర్ అని మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం, అందుకని అది స్టాటికల్లీ టైపుడ్. అదే పైథాన్లో అనుకో డైరెక్ట్ రాసేస్తాం ఏ ఈక్వల్ టు 1, అంతే, ఏం లేదు, ఏ ఈక్వల్ టు 1 డైరెక్ట్ రాయడమే. అక్కడ ఇంటూ ఫ్లోట్ అవన్నీ వాడాల్సిన అక్కర్లే. మీకు ఫ్లోట్ ఇంటర్నెట్ ఏంటంటే మీకు ఉపయోగొద్ది కోర్స్లో మాడ్యూల్స్ మారే కొద్దీ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇట్ ఈస్ ఎఫిషియంట్, టైం ఎఫిషియన్సీ, అంటే ఇది తక్కువ టైం తీసుకుంటుంది, కంపైలర్ వాడతారు కాబట్టి అందుకని ఎఫిషియన్సీ అంటారు. ఆ తర్వాత అప్లికేషన్స్, సి అనేది ఎక్కడెక్కడ వాడతారు. సిస్టమ్ ప్రోగ్రామింగ్ అంటే లైక్ విండోస్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, విండోస్ 10, విండోస్ 9, అది సిస్టమ్ ప్రోగ్రామింగ్ చేయడానికి వాడతారు. ఆ తర్వాత ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే లైక్ గూగుల్, అలెక్సా, లైక్ ఐఫోన్స్లో సిరి అని ఉంటుంది కదా, లైక్ క్లాప్స్ కొడితే లైట్లు ఆన్ అయ్యేది, క్లాప్స్ కొడితే ఫ్యాన్లు ఆన్ అయ్యేది, అలా అటాడి హార్డ్వేర్స్ దాంట్లో సి ప్రోగ్రామ్ రాస్తారు, అందుకని ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటారు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్, గేమ్ డెవలప్మెంట్స్, యాప్ డెవలప్మెంట్లో వాడతారు, వెబ్ డెవలప్మెంట్లో కూడా వాడతారు, అలా చాలా దాంట్లో వాడతారు సి ప్రోగ్రామ్ అనేది. సి ఎందుకు నేర్చుకోవాలి మనం? హై పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ రిసోర్స్ ఎఫిషియన్సీ, ఆల్రెడీ చెప్పా కదా, తక్కువ కంపైలర్ వాడతాం కాబట్టి హై పర్ఫార్మెన్స్ ఉండేది, రిసోర్స్ ఎఫిషియన్సీ కూడా. ప్రొవైడ్స్ ఫైన్ గ్రెయిన్ కంట్రోల్ ఓవర్ హార్డ్వేర్ అండ్ మెమొరీ, అది మెమొరీలో కూడా తక్కువ స్పేస్ తీసుకుంటుంది, ఎందుకంటే ఒకేసారి కంపైల్ అయ్యింది కాబట్టి కోడ్ మొత్తం అది మెమొరీలో కూడా తక్కువ స్పేస్ తీసుకుంటుంది. అండ్ రన్ ఆన్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ విత్ మైనర్ అడ్జస్ట్మెంట్, ఏంటంటే మనం ఇప్పుడు ఒక కోడ్ రాసామనుకో, దాంతో చిన్న అడ్జస్ట్మెంట్తో మనం చాలా ప్లాట్ఫామ్స్లో రన్ చేయొచ్చు. అదే పైథాన్లో అలా చేయలేం, ఓన్లీ సిలో మాత్రమే చేయగలం. ఆ తర్వాత లర్నింగ్ సి హెల్ప్స్ అండర్స్టాండింగ్ రిలేటెడ్ లాంగ్వేజ్, ఇప్పుడు సి నేర్చుకున్నాం అనుకో, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ అనేది చాలా ఈజీ అయిపోద్ది నీకు, సికి రిలేటెడ్గా ఉండిద్ది. ఆ తర్వాత మెనీ ఓల్డర్ సిస్టమ్స్ ఆర్ సాఫ్ట్వేర్స్ ఆర్ రిటర్న్ ఇన్ సి, చెప్పా కదా, విండోస్ ఆ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్స్ అన్ని సిలో నేర్చారు. వాట్ యూ హ్యావ్ లర్న్డ్ హియర్, ఇక్కడ మీరేం నేర్చుకున్నారు? వాట్ ఈస్ సి, అప్లికేషన్స్, వై యూ లర్న్ సి నేర్చుకున్నారు కదా. మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. ఒకవేళ మీకు అర్థం కాకుంటే ఆ వీడియోని 10 seconds బ్యాక్ పెట్టి మళ్ళీ చూడండి, ఏం పోయేది ఏం లేదు మనకి. మహా అంటే ఈ వీడియో నాకు తెలిసినంత వరకు ఒక 20 minutes 15 minutes ఉంటుంది వీడియో, అంతే కదా. డైలీ ఒక మాడ్యూల్ 20 to 30 minutes ఉంటే మీరు వారానికి ఒక గంట స్పెండ్ చేసిన ఒక వీడియో మీద, అంటే అది బాగా అర్థమయ్యేటట్టుగా విని, ఆ తర్వాత అర్థమయ్యేటట్టుగా నేర్చుకొని, ఫ్యూచర్లో మనం కోడ్ రాయాలి కాబట్టి కోడ్ రాసే 4 మాడ్యూల్ 1 hour, ఆ తర్వాత 2 hours మనకు సి ప్రోగ్రామ్ స్పెండ్ చేసుకుంటే మ్యాక్సిమం 2 weeks సేవ్ వచ్చేసింది నీకు. ఆ తర్వాత నువ్వు ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు నువ్వు ఓన్గా. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ల్యాప్టాప్లో అయినా చేయొచ్చు, సి అనేది మనం ఫోన్లో అయినా చేయొచ్చు. ఫస్ట్ ల్యాప్టాప్లో చూసుకుంటే, మనం ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు ల్యాప్టాప్ ఓపెన్ చేయండి. ఫస్ట్ గూగుల్కి వెళ్ళేసి జీడీబీ ఆన్లైన్ కంపైలర్ అని సెర్చ్ చేయండి. జీడీబీ ఆన్లైన్ కంపైలర్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ లింక్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేసేయండి. ఆ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మీరు లాగిన్ చేసేయండి. లాగిన్ చేసిన తర్వాత దాన్ని గిట్హబ్కి కనెక్ట్ చేసేయండి, ఎందుకంటే మనం చేసే ప్రాజెక్ట్స్ అన్ని గిట్హబ్లో స్టోర్ అయిపోతాయి. మీకు గిట్హబ్ అంటే ఏంటో తెలియాలంటే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక కోడ్ రాసాం, ఇప్పుడు యాప్స్, వెబ్సైట్స్ అవన్నీ మనం కోడ్ రాస్తే మనకి యాప్స్ అయినా వస్తాయి, వెబ్సైట్లు అయినా వస్తాయి కదా. ఇది వెబ్ డెవలప్మెంట్లో బాగా క్లారిటీగా ఉంటుంది గిట్హబ్ గురించి. నేను ఫ్యూచర్లో వెబ్ డెవలప్మెంట్ కోర్స్ ఖచ్చితంగా చెప్తాను. 90% సి ప్రోగ్రామ్ తర్వాత వెబ్ డెవలప్మెంటే నేను స్టార్ట్ చేస్తాను కోర్సు. అప్పుడు మీకు అర్థమైంది గిట్హబ్ అంటే ఏంటంటే. గిట్హబ్ మీరు గూగుల్ ఎందుకని యూట్యూబ్లో వెళ్ళి హౌ టు క్రియేట్ ఏ గిట్హబ్ అకౌంట్ అని కొట్టారు. గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దీనికి కనెక్ట్ అయ్యింది, జీడీబీ ఆన్లైన్ కంపైలర్ కనెక్ట్ చేసేయండి, ఎందుకంటే ఇక్కడ చేసే ప్రాజెక్ట్స్ మొత్తం మనకు అక్కడ స్టోర్ అయి ఉంటాయి. ఆ తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ వాళ్ళే ఇచ్చేసారు. పైన ఇదంతా గోల్డ్ కలర్లో ఉండేదంతా అవసరం లేదు మనకి. ఇక్కడ ఇంక్లూడ్ స్టూడియో
.h ఇంటూ మెయిన్ బ్రాకెట్స్, ఆ తర్వాత ఇది ప్రోగ్రామ్, ఫస్ట్ ప్రోగ్రామ్. నేను చెప్పా కదా యూ విల్ రైట్ యువర్ ఫస్ట్ ప్రోగ్రామ్ అని. ఇక్కడ ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. ఇక్కడ హెలో వరల్డ్ అనేది కదా, మనం ఇక్కడ రన్ అని కొడితే ఇక్కడ హెలో వరల్డ్ అని ప్రింట్ అయింది. ఎందుకంటే ఇక్కడ మనము హెలో వరల్డ్ అని మాత్రమే రాసాం, అందుకు మాత్రమే హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. అదే మనము ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఫ్యూచర్లో తెలుసుకున్న కోడ్ రాసే కొద్దీ మన అవుట్పుట్ మారింది. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మనం సేవ్ చేసేసుకోవచ్చు, అది సేవ్ అయిపోయింది. ఆ తర్వాత మొబైల్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ప్లే స్టోర్ కానీ గూగుల్ కానీ వెళ్ళి సి ప్రోగ్రామ్ ఆన్లైన్ కంపైలర్స్ అని కొడితే చాలా చూపిస్తాయి. సి ఆన్లైన్ కంపైలర్, C+ ఆన్లైన్ కంపైలర్ అని. అది ప్లే స్టోర్లో ఒక యాప్ ఎక్కించుకొని మీరు దాంట్లో కోడ్ చేయొచ్చు. వీళ్ళతో పాటే, అంటే ల్యాప్టాప్లో ఉన్నవాళ్ళు, దాంట్లో ఉన్నవాళ్ళు జస్ట్ కోడ్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ ద వీడియో. ఇది ఈరోజుకి మాడ్యూల్ 1 వచ్చేసి మీరు అన్నీ నేర్చుకున్నారు కదా. నోయింగ్ ద కంప్యూటర్, వాట్ ఈజ్ సిఈ, అప్లికేషన్స్ ఆఫ్ సిఈ, ఆ తర్వాత ఇన్స్టాలేషన్ అయిపోయింది. మాడ్యూల్ 1లో ఇది. ఒకవేళ మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోయిందంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి ఒకసారి. ఎందుకంటే ఒక టాపిక్ క్లారిటీ కానీ ముందుకు వెళ్తే మీకేం ఉండదు, మీకేం రాదు. అందుకే ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకుంటానే వెళ్ళాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా నచ్చింది అనుకుంటేనే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మాడ్యూల్ 2 నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో, అంటే మాడ్యూల్ 2 వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. బై బాయ్.